అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్నీ కూడా సౌండ్గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏమాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే దీనికి కావాల్సింది మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి. 82 మా ఫాదర్ ఇన్ లా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు, ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు 2 హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక, ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా, జెనెటికల్ టెస్టులు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ. అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవేర్నెస్ కూడా వారు చాలా, భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, హాస్పిటల్కి పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే. నేను కూడా అదే కోరుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది, కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, హెల్త్ కాస్ట్ తగ్గాలి. మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్కి వస్తే మొత్తం రికార్డు అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి. ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకెళ్తున్నా, మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది,
ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇల్లు ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని, మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ, నగరాలని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు. తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు.